హాయ్ మామ. ఈ వీడియోలో డీటెయిల్గా నేను చెప్పేది ఏంటంటే మామ, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో బాన్స్ బర్నీ గారు ఒక ఆయన ఉన్నారు మామ. ఆయన మీకు అందరికి తెలుసని అనుకుంటున్నాను. బాన్స్ బర్నీ గారితో పాన్స్ పౌడర్ లాగా మొహానికి రాసుకునే స్మెల్ వస్తుంది చూసారా, స్మేమ్ అలాగే బాన్స్ బర్నీ గారికి రైట్ హ్యాండ్ ఒకళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ ఒకళ్ళు ఉన్నారు మామ. వాళ్ళే ఇటుపక్క తనుజ, ఇటుపక్క దివ్య నిఖిత. సో ఈ దివ్య నిఖిత గారి బాండ్సు, తనుజ గారి బాండ్స్ పిహెచ్డి చేసిన బాన్స్ బర్నీ గారు అసలు నరక యాతన అనుభవిస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అందుకని థంబ్నెయిల్లో అదే హెడ్డింగ్ పెట్టాను. ఆ నరక యాతన అనుభవిస్తున్న బాన్స్ బర్నీకి విముక్తి కలిగించడానికి మన ప్రత్యక్షమయ్యారనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో అటుపక్క రమ్య పికిల్స్, ఇటుపక్క ఏమో ఆయేషా గారు, ఎవరి హోరాహోరీ అటుపక్క ఏమో మాధురి గారు, ఎవరి సాయశక్తిలో వాళ్ళు ట్రై చేస్తున్నారు మామ. బర్నీ గారిని అయితే కనుక బాండ్స్ దగ్గర నుంచి ఆయన విడగొట్టాలని చెప్పి సాయశక్తిలో ఇటు వీళ్ళు చేపట్టుకుని లాగుతారు, అటు వాళ్ళు చేయబడుతున్నారు. ఇటేమో ఈ చేయి ఊడిపోతుంది, ఇటేమో వీడి చేయబోతుంది. పాపం ఆయన మధ్యలో నలిగిపోతున్నాడు మామ. అసలు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దివ్య నిఖిత అయితే కనుక పూర్తిగా ఏడ్ చేస్తే మామ, అసలు నాకు చెప్పాలంటే కనుక అసలు దగ్గర అవ్వడం ఎందుకు, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, వాళ్ళ చేత ఏడిపించుకోవడం ఎందుకు, ఏడుపు పొడబబ్బులు పెట్టించుకోవడం ఎందుకు. చివరాఖరి చూసుకుంటే నామినేషన్స్లో ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ మనం చేస్తాము. ఆయన అయితే కనుక చివరి స్టేజ్లో ఉన్నాడు మా ఓటింగ్ అనాలిసిస్లో. రాము బర్నీ గారే ది మోస్ట్ డేంజరస్ జోన్లో ఉన్నారనమాట. ఆ వీడియో వచ్చినప్పుడు దాని గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను, ఆయన ఎందుకు డేంజర్లో ఉన్నానో. ఈ వీడియోలో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మ్యాక్సిమం 3 hours జరిగింది మామ. 1 గంట మ్యాక్సిమం తనుజ, దివ్య నిఖిత, బర్నీ గారు వీళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు మామ. అది ఏం లేదన్న మామ మ్యాటరు. దివ్య గారు అంటది అనమాట, మీరేమో వాళ్ళు వచ్చిన మాటలు ఏంది మమ్మల్ని వదిలేస్తున్నారా, మీరు వాళ్ళ మాటలు ఏంటని చెప్పి మరీ ఓవర్ బాండింగ్ అనమాట. సో ఏం జరిగింది ఏంటని చెప్పే ముందు లైక్ కొట్టు మామ. కొట్టలేదేంటి ఇంకా, లైక్ కొట్టు మామ, కొట్టి చూడు మామ వీడియో. నువ్వు లైక్ కొడితే ఏమైందంటే మామ, షేర్ అయితే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు ఇంకొకరు షేర్ చేస్తారు. సో సేమ్ స్టాలిన్ సినిమానే. సో నేను చేసేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నువ్వు ఆ హెల్ప్ని ముగ్గురికి పంచు, ఆ ముగ్గురు ఇంకొకరు పంచుతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో అందరికీ నా వీడియో అయితే కనుక నచ్చుతుందని అనుకుంటున్నామో, నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ మారో షేర్ బడావ్. సో అంటే మన షేర్ అంటే ఏదో ఆ చార్టెడ్ అకౌంట్ షేర్ కాదు మామయ్య, ఇక్కడ మన షేర్ అనమాట. సో చూడండి ఇప్పుడు చెప్తాను. బర్నీ అండ్ ఆయేషా, అసలు యాక్చువల్లీ ఆయేషా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, బర్నీ గారు ముందు వాళ్ళతో బాండ్స్ వదిలేసేయండి, నాతో చేతులు కలపండి, మామూలుగా ఉండదన్నమాట. అసలు ఆయేషా యొక్క మైండ్ సెట్ మామూలు మైండ్ సెట్ కాదు మామ. ఎంత ప్రీ ప్లాన్డ్గా తను ఉంటే కనుక ఒక స్కెచ్ గీసుకొచ్చిందనమాట. తనైతే కనుక బర్నీ గారిని కూర్చోబెట్టి, మీరు వాళ్ళతో కనుక బాండ్స్ పెట్టుకుంటే ఇక మామూలు ఉండదు, మీకు వదిలేసేయండి అని చెప్తే బర్నీ అన్న వదిలేస్తానమాట. అది వదిలేయగానే తన దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు, నువ్వు రీతి చదువుతే ఎందుకు కూర్చుంటున్నావు, తను మన ఇద్దరు నామినేషన్లో పెట్టింది అని చెప్పి, ఏ వంక లేకపోతే ఇదే వంకర అన్నట్టు పాపం ఆ వంక పెట్టుకుని తన ఎత్తుకని ఏడిపించాడు. అనవసరంగా ఏడిపించాడు ఆ బాబు అని అనిపించింది. తనుజ కూడా వస్తానమాట. ఇంకా రచ్చ రంబాల చాలా జరుగుతాయి దాంట్లో అయితే కనుక. దీంతో పాటుగా కెప్టెన్సీ కంటెంటర్లో అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మామ గౌరవం సాయి కొట్టేశారు మామ. మన ప్రజెంట్ ఉన్న దాంట్లో తనుజ కొంచెం మంచిగా ఆడిందని చెప్పి ఉంది. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ముందు అనవసరమైన టాపిక్స్ మాట్లాడుకోకుండా బర్నీ అండ్ ఆయేషా, ఇక్కడ అసలు రకరకాల జనాలు వచ్చేసి ఉన్నారండి. ఆయేషా చెప్తుందన్నమాట. సో వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ చూపించడం కామన్ పాయింట్స్, మంచి పాయింటే మాట్లాడింది. సో ఆయేషా చెప్తుందన్నమాట, బర్నీకి మీరేంటో నాకు తెలియాలండి, అందువల్ల సో అనుకుంటున్నాను, అండ్ మీరేంటో తెలుసుకొని నామినేషన్స్ చేస్తే బాగుంటుంది కదా. సో మీరేంటో తెలియకుండా నామినేషన్స్ ఎలా చేస్తారంటే, మళ్ళీ చేసిన తర్వాత నేను బాధపడడం అంతా ఎందుకు అని చెప్పి బర్నీ గారిని దగ్గర, దాని తర్వాత రాము రాథోడ్ని, దాని తర్వాత డీమాన్ పవన్ని, వీళ్ళ ముగ్గురిని హౌస్లో మెయిన్ క్యాండిడేట్స్ వీళ్ళే. ఇమాన్యుయల్, సంజన వేరే అనమాట. సో వాళ్ళ పాయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తాను అనమాట. వీళ్ళు ముగ్గురిని అయితే కనుక తను ఒక శుద్ర పూజ చేసి 2-3 నిమ్మకాయలు, నువ్వు ఈ నిమ్మకాయలు తీసుకో, ఈ నిమ్మకాయలు తీసుకో, అబ్బా తగిలింది తీసుకో అని చెప్పి ముగ్గురిని మంత్రించిన 3 నిమ్మకాయలను తెచ్చుకొని విరూపాక్ష సినిమాలాగా నువ్వు నాకే ఓటేయి అని చెప్పగానే నామినేషన్స్లో నువ్వు నాకే నామినేట్ అయ్యి 3 నామినేషన్లు నాకే పడినాయి, మిగతా అన్ని కూడా నాకే పడేలా అందరినీ ఈవిడేంటంటే కనుక ఒక ఆధీనంలో పెట్టుకుంటుంది అనమాట. అదేంటి చెప్తాను చూడండి.
సో ఆయుష చెప్తుంది అనమాట భరణికి, మీరేంటో నాకు తెలియాలి చెప్పున్నావు కదా ఆల్రెడీ. ఆయుష భరణితో ఫిజికల్ టాస్క్లో నేను వీక్ కదా, ఫిజికల్ టాస్క్లో మీతో పోటీ చేయలేను, అటువంటి వాటిలో మీ సపోర్ట్ నాకు కావాలి కదా, అందువల్ల చెప్పి మీరు నాతో చేతులు కలపండి చెప్తాను అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మీ దగ్గర నుంచి మీరు నాతో ఫిజికల్ టాస్క్లో వాటిలో హెల్ప్ చేస్తారని చెప్పి. వీళ్ళ కన్ను అయితే కనుక బర్నీ గారి మీద పడింది మామ. ఆయన ఏంటంటే కనుక అందరితో బాండ్స్ పెట్టుకుంటున్నాడు కదా, అదే దెబ్బతో మనం కూడా ఒక దెబ్బ వీక్ పాయింట్ కొడదామని చెప్పి చూస్తుంది అనమాట ఆయుష్ అయితే. బర్నీ చెప్తాడు, ఏమని చెప్తాను చూడండి ఇక్కడ. మీరు ఎందుకు వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తారు ఆయుష్ అడుగుతుంది అనమాట. సో తనుజాకి హెల్ప్ చేస్తారు, రాముకి హెల్ప్ చేస్తారు, రీతుకి ఎందుకు చేయలేదు అన్న పాయింట్ ఆయుషకి చెప్తాడనమాట. రీతుకు నేను చేయడం లేదమ్మా, డే 1 నుంచి తను నా మీద కక్ష కట్టేసుకుంది. సో నేను తనకి హెల్ప్ చేయను అని చెప్పి నేను ఏ రోజు చెప్పలేదు. తను అలా అర్థం చేసుకుంటుంది నన్ను, నేను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏ రోజు తను అసలు అలా చూడడం కూడా చూడలేదు అని చెప్పి డీమాన్ పవన్ మన బర్నీ గారు అయితే కనుక ఆయన స్టైల్లో చెప్పుకుంటా, ఆయన స్టైల్లో నరుక్కుంటా వస్తాడనమాట మొక్కనైతే కనుక. సో తనుజ ఎవరు మీకు ముందే తెలుసా? హౌస్లోకి వచ్చే కదా పరిచయం. సో తనుజాకి మీరు సాక్రిఫైస్ చేశారు, ఆ రోజు స్లేట్స్ ఇచ్చారు, దాని తర్వాత మన దివ్యనికితకి హెల్ప్ చేశారు కొన్ని వాటిలో. అందరికన్నా బాగా తనుజాకి హెల్ప్ చేస్తున్నారు. ఎందుకు తనని హెల్ప్ చేస్తున్నారు? ఇక్కడ టార్గెట్ ఏంటో మామ ఇక్కడ చూడండి. అసలు లింక్ చైన్ ఎలా ఉందో చెప్తాను చూడండి. యాక్చువల్లీ ముందు చాలా మైండ్ గేమ్ ఆడుతుంది ఆయుష్ అయితే కనుక. ఎందుకంటే కనుక తను ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట, నా టార్గెట్ తనుజ. ఓకే, తనుజాతో ఎవరికి లింక్ ఉంది? భరణితో ఎవరికి లింక్ ఉంది? ఇటు పక్క చూస్తే మళ్ళీ దివ్యనికిత, ఇటు పక్క చూస్తే మళ్ళీ తనుజ. సో నేను భరణి గారిని కదిలిస్తే తనుజాని నేను దెబ్బ కొట్టడం డెడ్ ఈజీ. ఫిజికల్ టాస్క్లో ఆయన నాకు హెల్ప్ చేస్తే తనకి హెల్ప్ చేయడం అని చెప్పి మాట తీసుకుంటే మనం ఒక ఆట ఆడిపించవచ్చు అని చెప్పి తనైతే కనుక మంచిగా ఒక స్కెచ్ అనమాట, మామూలు స్కెచ్ కాదు, మీ అమ్మ గోళ ఏం స్కెచ్ అయినా గీసారా మామ అనిపించింది నాకైతే కనుక. తనుజ ఎవరు మీకు తెలుసా? ముందే పరిచయం ఏమన్నా ఉందా అంటుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే భరణి గారిని ఆ బంధాల నుంచి ఆయన్ని లాగేయాలి. ఇదే మెయిన్ పాయింట్ మామ, బంధాల నుంచి ఆయన తగ్గొట్టాలి. ఇదే వాళ్ళ పాయింట్ అనమాట. సో అని చూస్తుంది అనమాట ఆయుష. ఇదిగోండి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మామ. సో వాళ్ళ బంధాలు ఎలా అయినా నేను తెగొట్టాలని చెప్పి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో భరణి గారు ఇక్కడ ఉంటారు. సో దీని తర్వాత నేను లైవ్ ఈరోజు చూశాను కదా, లైవ్ చూసి నేను చెప్తున్నా వీడియో ఇదైతే కనుక. సో భరణి గారు ఇక్కడ కూర్చొని ఉంటాడు, ఇక్కడ ఇటు పక్క ఏమో శ్రీనివాస్ ఉంటాడు అనమాట. సో ఇక్కడ మనకి ఉంటుంది అనమాట ఆయేష అడుగుతుందనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ తను అడుగుతుందనమాట, మీరు ఎందుకు తనుజాకు ఒక్కదానికే క్లోజ్గా ఉంటున్నారు, మిగతా వాళ్ళకి ఎందుకు క్లోజ్గా ఉండాలి, రీతికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి డీటెయిల్గా అడుగుతాడనమాట. సో అలా క్లిప్స్ ఎందుకు తీసుకుంటారంటే మామ, నేను మనిషికి జనరల్గా ఉన్న జనరల్ నేచర్ ఏంటంటే కనుక మెసేజ్ కన్నా చూసిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. ఫలానా సంఘటన జరిగిందని చెప్పి ఒక క్లిప్ తీసుకొని పెట్టుకున్నాం అనుకో, వెంటనే వచ్చేస్తున్నావా, టైం దగ్గర 2 అయిపోతున్నావా, ఇప్పుడు 2:15 నమ్మరా, ఇదిగోండి 2:12 AM మామ. 2:12 AMకి మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం. సో ఇక్కడైతే కనుక మనకి ఆయేష ఫైనల్గా తన యొక్క డెసిషన్ ఏంటంటే కనుక, సో మనిషి చూసిన దాన్ని గుర్తుపెట్టుకుంటాడు, మనం చెప్పేదానికన్నా చూసిన దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఆయేష ఫైనల్గా తన గోల్ ఏంటి ఇక్కడ, భరణి బాధల్ని దూరం చేయటమా, సో భరణి బంధాలని దూరం చేయటమా. సో దీనికన్నా ముందు నేను ఇంకో వీడియో చెప్తాను. ఇప్పుడు నేను టైం చూపించడానికి రీజన్ ఏంటంటే కనుక, మార్నింగ్ నేను 9కి వెళ్తాను మా ఆఫీస్కి, ఈవినింగ్ వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. మార్నింగ్ నేను యాక్చువల్గా ఆఫీస్లో లైవ్ చూస్తాను. చూసేదానికన్నా ముందు ఏంటంటే కనుక, చూసింది నేను తమ్నెయిల్స్ ఎడిట్ చేయాలి, ఇంటికి వచ్చి మళ్ళీ తమ్నెయిల్ మీద హెడ్డింగ్స్ ఏం పెట్టుకోవాలి అది రాసుకోవాలి. ఒకే ఒక్క ఫోన్ ఉంది నాకు, ఆ ఫోన్లో మళ్ళీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఎడిటింగ్, మళ్ళీ స్కిట్ ఏం చెప్పాలి మొత్తం రాసుకోవడం ఎంత తతంగా ఉండదు. మా రోజుకి 4 నుంచి 3 వేలు మినిమం చేస్తాను, 3 వీడియోలు మినిమం చేస్తాను. ఎంత హార్డ్ వర్క్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇంత హార్డ్ వర్క్తో చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి లైక్ చేయండి మామ, ఇది నా రిక్వెస్ట్. కేవలం నేను ఏదో గొప్పలు చెప్పుకున్నామని కాదు, తెలియాలి కదా అట్లీస్ట్ చెప్తే. సో కొంతమంది కొంచెం ఎలా పడితే అలా కామెంట్స్ పెడుతున్నారు, చెప్పడం నాకు కొత్త మామ. ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసుకోవాలంటే కనుక చేసుకుంటాను, దయచేసి రిక్వెస్ట్గా చెప్పండి కానివ్వండి. సో వేరేగా తిట్టడం ఇలాంటివి కాకుండా మంచి వేలు చెప్తే తీసుకుంటాను. సో యాక్సెప్టెడ్. సో అది మామ నా యొక్క రిక్వెస్ట్, అంతే, ఏం లేదు. అండ్ రీతు, దివ్య, కళ్యాణ్ దగ్గర మాధురి మీద కోపంగా ఉంది, అక్కడ జరిగిన మిస్టేక్ చెప్తుందనమాట. రీతు, దివ్య, కళ్యాణ్ దగ్గర ఉంది, రీతు అండ్ దివ్య కళ్యాణ్ దగ్గర ఉంది, మాధురి మీద
బాగా కోపంగా ఉంది. రైట్, ఓకే. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ విషయం, సో ఆల్రెడీ వాళ్ళందరూ మాధురి గారు ఏం లేదండి, మీటింగ్ పెడతారనమాట. మీటింగ్ పెట్టేసి సో రూమ్లో అందరూ నైట్ టైం పడుకునే ముందు లైట్స్ ఆపేసిన తర్వాత ఎవరు రూమ్లో కూర్చోవద్దు అని చెప్తుంది. ఆవిడ ఎవరు ఓన్గా రూల్ పెట్టడానికి అని చెప్పి రీతుకు పెద్ద టెంపర్ వచ్చేస్తుంది అనమాట. బిగ్ బాస్ రూల్ కాదు కదా అది, బిగ్ బాస్ రూల్ కాదు, ఓకే. అవతల వ్యక్తిని మనం డిస్టర్బ్ చేయడం అవన్నీ మనకి ఎవరు, అది మనకి ఇవ్వలేదు కదండి, ఆ రైట్ మనకు లేదు కదా. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ మంచిగానే చెప్పుకున్నారు. సో ఆ విషయం అలా 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 ఆలోచిస్తూ ఆ విషయం చాలా వరకు అయితే డిస్కషన్ జరిగింది బాగానే. సో ఆవిడ కూడా చెప్పింది కాబట్టి నెక్స్ట్ టైం ఎవరు రిపీట్ చేయమని చెప్పారు. బట్ అది రీతు చౌదరికి కొంచెం మిస్టేక్గా అనిపించింది. సో ఆ మిస్టేక్గా అనిపించిందే తను తీసుకోలేక అక్కడ చెప్తుంది అనమాట. ఎవరికి? కళ్యాణ్కి చెప్తా ఉంటుంది. ఇలా కళ్యాణ్ కూడా ఉంటాడు అక్కడ, ఆల్రెడీ కళ్యాణ్ కూడా తెలుసు, బట్ అయినా కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దివ్య చెప్తుంది, మంచి పాయింట్ అరవకు రీతు తను అరిచిన. దివ్య చెప్తుంది అనమాట. సో మంచి పాయింట్ చెప్తే అరవకు రీతు తను అరిచినా కూడా, ఎందుకంటే కనుక నువ్వు అలా అరిస్తే తను అరిచింది నువ్వు అరిచి అని చెప్పి బ్యాలెన్స్ అయిపోద్ది కానివ్వండి. సో నీ తప్పు ఉన్నా కూడా ఓకే సరే అని చెప్పి సైలెంట్గా తీసుకొని వదిలేలే కానివ్వండి. నువ్వు అరిచినా తను అరిచినా ఇద్దరు బ్యాలెన్స్ అయిపోయిందిలే, ఇద్దరు అరుచుకున్నారని చెప్పి కోరుకుంటారు. తను ఒక్క అరిపే ఉంటే కనుక తనే హైలైట్ అవుద్ది, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చెప్తుంది అనమాట. మంచి పాయింట్ చెప్తుందనమాట తనైతే కనుక. సో దీంతో పాటుగా రీతు రీతు అండ్ దివ్య కళ్యాణ్ దగ్గర ఉంది చెప్పుకున్నాం కదా. సో ఎందుకు అనుకుంటే సో సాల్వ్ అయిపోతుంది కదా అంటారనమాట. సో వదిలే అంటుందన్నమాట దివ్య. ఇక్కడ మళ్ళీ ఆయేషాకి బర్నీకి మళ్ళీ మామూలుగా లేదనమాట. సో అసలు మీరు నాకేం కారు అనే చెప్పినాడు, ఏమైనా ఉంటే మొహం మీదే చెప్పండి అంటుంది ఆయేషా. అసలు భరణి డన్ అంటాడు, బాబోయ్ మామూలుగా లేదనమాట. అసలు హాట్ టాపిక్ అనమాట. రైట్, ఓకే. ఇక్కడ ఏం లేదండి, ఆయేషా గారు బర్నీ గారి దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటారనమాట. నేను ఇదంతా డిస్కషన్ చెప్పుకున్న తర్వాత మీరు తనుజాకి కానీ దివ్య నిఖిత కానీ హెల్ప్ చేయకూడదు, అది నాకు ప్రామిస్ చేయండి అని చెప్తానమాట. మనోడు ఓకే డన్ అంటారనమాట. కొత్తోళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళకి వాళ్ళతో అనుబంధాలు పెట్టుకోవడం, సంబంధాలు పెంచుకోవడం భరణికి అయితే కన్నా కొత్త కాదనమాట. ముందు తనుజ, దాని తర్వాత దివ్య నిఖిత, ఇప్పుడు ఆయేషా, ముగ్గురు రంభ, ఊర్వశి, మేనక. చిన్నదో వైపు పెద్దదో వైపు పెరుగుతుంది కున్నదో వైపు ఆ రేంజ్లో జరుగుతుంది అనమాట మామ. అసలు మామూలుగా లేదు, చెప్పగానే ఓకే డన్ అంటాడు అనమాట. ఇంకా అసలు మామూలుగా ఆయేషా యొక్క ఆనందానికి హద్దులే లేవు అనమాట. మామూలుగా లేదనమాట. నాకైతే కనుక ఏంట్రా బాబు ఈయన అసలు ఒప్పేసుకున్నా, ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఏముంది, ఇక్కడ మాట్లాడుకున్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఏం లేదు. బర్నీ అన్నీ మామూలు కాదు, అసలు వేడిగా ఒక దండానికి ఏడాడ చేసేస్తాను అనమాట తనుజ. అసలు తనుజ మామూలు ఫైర్లో లేదు మామూలు. నిజంగా ఆ విషయం తనకి నిజంగా తెలిస్తే అచ్చ రంబలా చేసేసిద్ది నాకైతే కనుక తెలిసి. సో సాయి ఇమ్ము డిస్కషన్ అనమాట ఒక చోట. ఒకళ్ళని అనగానే అందరూ వచ్చారు అని ఆయేషా అంటుందన్నమాట అక్కడ వాళ్ళతో. సో అక్కడ ఏంటంటే కిచెన్లో రీతు ఉంది కదా, అందరూ వచ్చారు అని చెప్పి అక్కడ చెప్తుంది అనమాట. సో అందరూ సపోర్టివ్గా వచ్చారు, అంత సపోర్టివ్గా రావడం ఎందుకు, అవే మానుకోండి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడితేనే బాగుంటుంది, ఇక్కడ బాండింగ్స్, ఫ్రెండ్షిప్, లవ్వరు ఇవన్నీ కుదరవు అని చెప్పి చెప్తాను అనమాట. అండ్ అలాగే డైరెక్ట్గా డిమాండ్ పవన్ని అడిగేస్తానమాట. రమ్య నువ్వు ఎందుకు తనతో లవ్లో ఉన్నావా, నువ్వు ఏడ్చావు, నేను చూశాను కెమెరాలుగా ఉన్నాయంటే చీని ఏడవలేదు 100% అంట డిమాండ్ పవన్. సో ఆ టాపిక్ వదిలేసేయండి. ఆయేషా ఇలా అంటుంది, నిఖిల్ గౌరవ్తో అంటుంది మనం కూడా అలా ఉండాలి అని చెప్తుంది అనమాట. మనం కూడా అలా టీమ్మేట్స్గా ఉండాలి, ఒక గ్రూప్గా ఉండాలి, ఒకళ్ళంటే అందరూ వచ్చేలాగా అని చెప్తుంది అనమాట. సో తనుజ వచ్చింది, రాగానే లేచి వెళ్ళిపోతాడు సాయి దగ్గర నుంచి. సాయి ఏమైనా అనుకొని ఉంటాడు. యాక్చువల్లీ అక్కడికి తనుజ పిలిచిద్ది అనమాట సుమన్ని, మన ఇమ్ముని. సో అక్కడ ఆల్రెడీ సాయి దగ్గర కూర్చొని ఉంటాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు, మాట్లాడుకుంటాడు. బట్ అలా సడన్గా వెళ్ళిపోతే తను తీసుకున్నాడు లేదని చెప్పి నాకు అనిపించింది. తనుజ ఇమ్ముని ఒరే డబ్బా అంటుంది అనమాట, ఒరే డబ్బా. సో వీళ్ళిద్దరు కొంచెం చిలిపి చేస్తలేదు ఎక్కువ అనమాట. అటు ఇమాన్యుల్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోడు, కానీ ఏదో రోజు ఖచ్చితంగా తనుజ అనేది సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే కనుక తనుజ సపోర్ట్ తనకు లేదు, అసలు తనకు అవసరం లేదు. నిజంగా ఆయన అయితే కనుక ఓన్లీ సంజన గారితో మంచి బాండింగ్లో ఉన్నాడు, అమ్మ బాండింగ్తో. సో అది బాగానే ఉంది, అక్కడ వరకు ఉంటేనే ఓకే. సో ఆయేషా సూపర్, అసలు ఏంటో చూడండి,
సో భరణి గారు అయిపోయారు, నెక్స్ట్ రాము దగ్గర మాట్లాడుతుంది, రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే తీసేయి అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో భరణి గారిని గ్రిప్లు పెట్టేసుకుంది మామ. నిమ్మకాయ 1 అయిపోయాడు, నిమ్మకాయ 2 రాము అనమాట. సో మేము పుష్కడ అది కమిష తీసుకో రాము అని చెప్పి ఇచ్చేస్తుంది అనమాట. సో ఆధీనం చేసేసుకుంటుంది మనోడు కూడా. ఇక విరూపాక్ష సినిమాని ఒక్కొక్కరిని అందరిని ఆధీనం చేసుకొని అందరిని లేపేసిద్ది అనమాట ఇక. సో అంటే చెప్తాను. అండ్ రాము చెప్తున్నాడు, నాకు కరెక్ట్ పర్సన్ షేర్ చేసుకోవడానికి కరెక్ట్ పర్సన్ వైఫ్ ఫీల్ అయ్యా అంటాడు ఆయుషాని చూసి. నిజంగా నువ్వు హౌస్లోకి రాగానే అబ్బా నాకు కనెక్ట్ అయిపోయాయి. టపట్ మగధీర సినిమాలో మా కాజల్కిను రామ్ చరణ్కి కనెక్ట్ అయినట్టు నేను చూడంగానే నేనైతే కనెక్ట్ అయిపోయా. అసలు హౌస్లో ఇన్ని రోజులు నాకు ఎవరు తోడు లేరు, నా ఫీలింగ్స్, నా హ్యాపీనెస్, నా బాధ షేర్ చేసుకోవడానికి నువ్వు దొరికామని చెప్పి చెప్తాడు అనమాట. అది ఒక ఫ్రెండ్గా కానివ్వండి, ఒక లవ్గా కానివ్వండి, ఒక అక్కగా కానివ్వండి, ఒక సిస్టర్గా కానివ్వండి. సో అండ్ గౌరవ్ కూడా అడుగుతాడు, తనని చూసి భయపడ్డా అని చెప్తాడు అనమాట. ఇక్కడ ఫుల్ కామెడీ కాదు. ఇప్పుడు ఏంటంటే కనుక గౌరవం ఏం అడుగుతాడు అంటే కనుక, నువ్వు తనని చూసి అలా ఫీల్ అయ్యావు, మరి నన్ను చూసి అలా ఫీల్ అయ్యావు చెప్పు, నాకు ముజే బతాయేనా అని చెప్పి చెప్తాడనమాట. సో నేను చూసి భయపడ్డా బ్రో, నువ్వు ఆల్రెడీ ఫిజికల్ కదా అని చెప్పి చెప్తాడనమాట. ఇమ్ము అండ్ గౌరవ్, ఆయేషా, రాము అక్కడ ఉంటారనమాట. అక్కడ కాసేపు మాట్లాడుతూ ఉంటారు. ఆ టాపిక్ అక్కడతో అయిపోయింది. కుకింగ్ డిపార్ట్మెంట్కి బిగ్ బాస్ ఫుల్ క్రేజ్ అనమాట. అసలు నేను కుక్ చేస్తానంటే నేను, నిఖిల్ చేస్తానంటాడు, గౌరవ్ చేస్తానంటాడు, రమ్య పికిల్స్ అంటది. అసలు మామూలు కాదు, ఒకళ్ళనొకళ్ళు పోటీ. ఆయేషా కూడా నేను కుకింగ్లో వస్తానంటది. అబ్బో మామూలు లేదనమాట. ఇక్కడ దివ్యానికి ఒక మాట చెప్తుంది, అసిస్టెంట్ కుక్ అయినా మెయిన్ కుక్ అయినా ఎవరు వంట వచ్చిన వాళ్ళనే ఉండాలి, లేకపోతే నేను వేరే వాళ్ళని పెట్టనని చెప్పి తన అయితే కనుక డీటెయిల్స్ చెప్తుంది అనమాట. సో గౌరవం, రితు, ఆయేషా చేస్తా అని అంటుంది అనమాట. దివ్య అంటుంది వంట వచ్చిన వాళ్ళని, నేను చెప్పాను కదా వంట వచ్చిన వాళ్ళనే ఉండాలి ఇక్కడ అని చెప్పి చెప్తాను అనమాట. సో దివ్య గట్టిగా చెప్తుంది గౌరవ్ని కిచెన్లో ఉండడానికి రూల్స్ చెప్పేస్తుంది. ఆయేషా అండ్ భరణి క్లోజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో దీని తర్వాత డైనింగ్ దగ్గర అందరూ కూర్చొని ఉంటారనమాట. ఎవరెవరు, మన సుమన్ అన్న, దాని తర్వాత తనుజ, రామ్, ఇమ్ము, సంజన, కళ్యాణ్, గౌరవ్, సాయి, వీళ్ళందరూ కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటారు అనమాట. సో కుకింగ్ డిపార్ట్మెంట్లో డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ దివ్య గట్టిగా చెప్తుంది గౌరవ్ని కిచెన్లో ఉండటానికి రూల్స్ అని చెప్పేస్తుంది అనమాట. సో రాము ఆయేషాకి సంజన మీద చెప్తున్నాడు, సరిగా పెట్టుకోదు రూమ్లో అంటాడు అనమాట. సో రాము ఆయేషాకి ఏం చెప్తున్నాడు అనమాట. సో ఆవిడ అసలు సరిగ్గా ఉండదు, ఎందుకంటే కదా ఆల్రెడీ రాముకు సంజన అంటే పడదు ఫస్ట్ నుంచి కూడా. అది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే కనుక, సంజనాని ఎప్పుడైతే బయటికి పంపించేస్తారో హౌస్లోకి, వెళ్ళిపోయిన తర్వాత చీఫ్ క్యారెక్టర్, చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుందని చెప్పినప్పుడు నాకు ఆ రోజు అర్థమైంది మామ. అప్పటి నుంచి నిజంగా వీళ్ళు అసలు యాంటీ చేస్తున్నారంటే నా మమ్మాటికి తెలియదు అసలు. దాని తర్వాత చెప్తాను అనమాట, డ్రెస్సులు సరిగ్గా పెట్టుకుంటే చిల్డ్రన్ మరలుగా హాస్టల్లో పెట్టుకుంటుందని చెప్పి అంత నీట్గా ఉండదని చెప్పి చెప్తాను అనమాట. సో మళ్ళీ వాష్రూమ్లోకి ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళు అసలు క్లీన్గా లేదు. కళ్యాణ్ అసలు చెప్తున్నాడా, కళ్యాణ్ మిస్టేక్ ఉన్న వాళ్ళకే గొడవ అయితేనే చెప్తాడా అని చెప్పుకుంటారు అనమాట మామ. రాము ఆయేషాకి సంజన మీద ఇక్కడ ఏంటంటే కనుక రాము ఆయేషా బాత్రూమ్ గురించి చెప్తారనమాట. అంటే ఇమాన్యుల్ సంజన యొక్క డిపార్ట్మెంట్ని కిలుగుదాని చూస్తున్నారనమాట. అసలు వాష్రూమ్ సరిగ్గానే లేదు, ఏమైనా సరిగ్గా లేకపోతేనే చెప్తారా అన్నట్టుగా చెప్తుంది అనమాట. సంజనాన్ని కూడా కెలకాలని చూస్తుంది ఆయేషా ఇండైరెక్ట్గా రాము హెల్ప్ తీసుకొని. సో అక్కడ పాయింట్ అది మనం అర్థం చేసుకోవాలి. సంజన ఎగ్స్ తిన్న మ్యాటర్ ఆయేషాకి చెప్తున్నాడు, ఈజీగా పట్టేసా అని చెప్తాడు అనమాట. ఈజీగా పట్టేయడం కాదు, ఆ రోజు ఏం జరిగిందంటే కనుక ఎగ్ తినేసి అక్కడ కూర్చుంటుంది, నేనే తిన్నారని చెప్పి రాము చెప్తుంది పాపం. అక్కడ ఆ రోజు ప్రియా ఉంటుంది మామ. ప్రియా అంటే సో మనకి ఆ ప్రియా అనే మాట చాలా రోజులు నోట్ల నుంచి చూస్తున్నాం, అలవాటు అయిపోయింది ప్రియా అని అనేసి. సో అలా జరిగిద్ది అనమాట. చెప్తున్నాడు ఈజీగా పెట్టేసా అది ఇది అని చెప్పి చెప్తాడు అనమాట, ఈజీగా పట్టేసాయనని. తనుజ అండ్ మాధురి ఒక చోట కూర్చొని డిస్కస్ చేసుకుంటారు అనమాట, మంచి మంచి పాయింట్స్ అనమాట. సో సంజనాకి ఓపెన్గా తను చెప్పిన విషయం ఓపెన్గా చెప్తుంది. బిగ్ మ్యానిపులేటర్ అని నేను చెప్పేశాను, మాధురిగా చెప్తున్నాను అనమాట. బిగ్ మ్యానిపులేటర్ అండి మీరు, హౌస్లో మీకు ఏం ఆడతారు బాగానే, మీ ఆట విధానం అంతా బాగానే ఉంది, కాకపోతే మీరు మ్యానిపులేట్ చేసే విధానం అంతా కరెక్ట్గా ఉండదు, మీరు అలా చేయకుండా గేమ్ ఆడితే బాగానే ఉండదని చెప్తుంది అనమాట. సో అన్న విషయం నేను ఓపెన్గా చెప్పేశానని చెప్పి తనతో చెప్పిన విషయం చెప్పేస్తుంది. తప్పేముంది, నేను చెప్పానండి అని చెప్పి ఒప్పేసుకొని చెప్పేస్తుంది అనమాట. సో దీని తర్వాత ఒక మంచి టాపిక్ జరిగిద్దండి, సూపర్ అనిపించింది అనమాట. భరణి గారు దివ్యతో గొడవ, అబ్బా కెవ్వు క్యాక్ అనమాట. అసలు గొడవ అంటే ఇండైరెక్ట్గా ఒక్క మాటని అతను ఏడ్చేలా చేసి అసలు ఆ గంట డిబేట్ జరిగింది మా 1.5 2 గంటలు దగ్గర అనమాట.
సో చూడండి, నువ్వు రీతుతో ఎందుకున్నావు, తను నామినేషన్స్లో చేస్తే అది నాకు అది నీకు చెప్పాలా, తను మన ఇద్దరిని నామినేషన్స్లో పెట్టింది, తనతో ఎందుకు కూర్చుంటున్నావు అని అడిగేది అనమాట. ఆయేషా దాని తర్వాత ఆయేషా మందు బాగానే పనిచేస్తుంది ఇక్కడ. నిజమేనండి, ఆ నిమ్మకాయ ఇచ్చింది కదా బర్నీకి, నువ్వు వాళ్ళతో సత్సంబాలని చేసుకో, ఏమైనా సరే నాకు సంబంధం లేదని చెప్తే ఇంకా బర్నీ అన్న ఆ మాట విని అబ్బో మనకి ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవుతుంది పని, వీళ్ళతో పని ఏం లేదంటే వీళ్ళ మీద చెలరేగుతాడు అనమాట, వీళ్ళని ఎలాగైనా ఇడిపించుకోవాలని చెప్పి సత్వరాయ ప్రయత్నం చేస్తాడు అనమాట. మామూలు కాదనమాట, తాను సాధ్యమైనంత వరకు ఎంతవరకు మనం ట్రై చేయగలం అంతవరకు ట్రై చేస్తాడనమాట. బర్నీ అన్న ఋతు మీద ఫుల్ కోపంగా ఉంటాడనమాట. అండ్ అంత డీప్గా మనల్ని నామినేషన్ చేస్తే నువ్వు ఎందుకు వాళ్ళతో కూర్చుంటున్నావు వెళ్ళి అని చెప్తే తను చెప్తుంది, నేను హౌస్లో మీ దగ్గరే ఉంటున్నానండి, బాండింగ్ అంటున్నారు, నేను అందుకనే అక్కడ తనుజ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను ఉన్నానండి, హౌస్లో మీకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకు, ఆ విషయం మీకు తెలుసు కదా, ఎందుకు ఇలా చెప్తున్నానని చెప్పి అసలు ఏం చేసింది అసలు నన్ను అర్థం చేసుకోడు, అసలు నేను అర్థం చేసుకోడు అని చెప్పి నువ్వు ఇలా అంటావని చెప్పి నేను అసలు నువ్వు ఇలా ఏడుస్తావని చెప్పి నీకేం చెప్పాలని బర్నీ అన్నాడు అనమాట. దాని తర్వాత బర్నీ దివ్య మధ్యలో ఇలా అంటాడనమాట, నాకు వద్దు అని చెప్పడానికి, నీకు వద్దని చెప్పడానికి నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుకో, నాకు ఎందుకు నేను ఎవరిని అని చెప్తే ఎందుకు అలా ఎవరు చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తుంది అనమాట. సో అంటాడు దివ్య బర్నీ, అమ్మ బాబోయ్ మామూలుగా లేదు, కొత్త యాంగిల్ అసలు ఇది అనమాట. బర్నీ గారు అయితే కాక చూశాను నేనైతే కాక, ఇదే డిస్కషన్ చూపిస్తాను చూడండి మేము. సో ఇదిగోండి, ఇక బర్నీ అన్న దివ్య కూర్చొని ఉంటారనమాట, చాలాసేపు డిస్కషన్ జరిగింది. సుమన్ అన్న ఒకసారి వస్తాడు, దాని తర్వాత తనుజ కూడా వస్తుంది అనమాట మధ్యలో. సో నేనేం నిన్ను కంట్రోల్ చేయాలని అనుకోవటం లేదు, అక్కడ చెప్తానమాట, నేను కంట్రోల్ చేయడానికి నేను ఎవరిని అన్నట్టు చెప్తానమాట, నేను చెప్పాల్సింది చెప్తాను, వింటావా లేదా అనేది నీ ఇష్టం. దివ్య ఏడుస్తుంది ఇంకా మళ్ళీ, అసలు నేనేం చేశానండి అని చెప్పి ఏడ్చేస్తుంది అనమాట. దివ్య అంటుంది, నాకు హౌస్లో ముందు మీరే అందరే తర్వాత అని చెప్తాను అనమాట. ఆ మాట మాత్రం వాస్తవం అండి, ఎందుకంటే కనుక పాపం ఆవిడైతే కనుక పర్టికులర్గా ఆయన పరంగా అయితే కనుక సీరియస్గా ఉంటుంది, సిన్సియారిటీ ఉంటుంది, ఆవిడ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ పాపం బర్నీ గారు దివ్య అంటుంది నాకు హౌస్లో ముందు మీరే అని చెప్పి, బర్నీ గారు మిస్టేక్ పాపం అసలు కావాలని ఏడ్పించారనమాట. నిజంగా చెప్పాలంటే కనుక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు మాటలు అని చెప్పి అంతకుముందు నుంచి హౌస్లో మంచిగా ఉన్న వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవడం, అది కరెక్ట్ కాదు కదా. మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి, ఫస్ట్ నుంచి ఉంది అలా లాస్ట్ దాకా ఉంటుంది అనమాట. సో ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు దివ్య, ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అంటే, బర్నీ గారు మీరు సరదాగా పక్కన నవ్వుకుంటే అసలు హౌస్లో ఏమంటుంది ఏమవుతుంది ఏంటా అని చెప్పి నాకు అర్థం కావట్లేదని చెప్తానమాట. మీరు అందరూ సరదా కూర్చొని పక్కన అవుతుంటే తనేమో మన నామినేషన్స్లో పెడుతుంది, అయ్యే రేపు పాయింట్స్ తిప్పే ఉంటాయి, నీకు తెలియదు, నీకు తెలుసుకో అని చెప్పి నేను చెప్తుంటే నువ్వేమో అర్థం చేసుకోకుండా మళ్ళీ నా మీద రివర్స్ అవుతున్నా అని చెప్పి చెప్తానమాట. దివ్య నేను ఒకరితో ఉంటే బాండ్ అంటున్నారని చెప్పి నేను వాళ్ళతో ఉంటున్నానండి, తప్పేముంది, నాకేం నేను ఆడుతున్నాను, నాకు క్లారిటీ ఉంది, నామినేషన్స్ లాగే ఉంటాను, నామినేషన్స్ అయిపోయిన తర్వాత గేమ్ లానే ఉంటాను, నాకు ఆ మెచ్యూరిటీ ఉంది, చిన్నపిల్లల ఏడుస్తున్నానని చెప్తారు ఏంటి అని చెప్పి ఫైర్ అవుతుంది అనమాట. సో పొద్దున్నుంచి మీరు మాట్లాడారు, అసలు నాతో పొద్దున్నుంచి నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడారా, నేను పిలుస్తుంటే వెళ్ళిపోతారు, నాకు అప్పుడే అర్థమైపోయింది మీరు వాళ్ళ మాటలు ఏం చెప్పి మమ్మల్ని అవాయిడ్ చేస్తారని చెప్పి చెప్తాను అనమాట. ఈ వీక్ ఏమవుతుందో అని నేను టెన్షన్లో ఉన్నా, నాతో ఉండాలని నేను చెప్పా కదా, టెన్షన్లో ఉన్నాను నేను, నాతో ఉండమని చెప్పా కదా ఈ 3 రోజులైనా అని చెప్పి చెప్తాను అనమాట. సో బర్నీ ఇమ్ముకి రాముకి మధ్యలో ఏదో జరుగుతుంది చెప్తాను అనమాట. సో రాముకి దాని తర్వాత ఇమ్ముకి ఏదో మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఆ మిస్అండర్స్టాండింగ్ కూడా ఆయేషా పెట్టింది. కరెక్ట్గా ఆలోచిస్తే మీకు కూడా తెలుస్తుంది, మంచి పాయింట్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. సో అది కూడా చెప్తాడు, మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అలా చేస్తున్నారా, అలా వినొద్దు, సో మాట్లాడడం మానేస్తారా మీరు అని దివ్య మళ్ళీ మీరు మాట్లాడడం మానేస్తారా అని చెప్పి ఏడ్చేస్తాను అనమాట. మార్నింగ్ నుంచి పిలిచా, మీరు వచ్చారా, అసలు రాలేదు, మార్నింగ్ నుంచి పిలిచా, అసలు ఎన్నిసార్లు పిలిచాను మిమ్మల్ని, ఎందుకు రాలేదని చెప్పి తనైతే కనుక గట్టిగా అడిగిద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక అటు బంధాలు తెంపుకోలేకపోతున్నాడు, ఇటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి మాటలు ఇస్తున్నాడు,
ఇలా బాండ్స్తో ఉంటే నేను వెళ్ళిపోతాను, వీళ్ళు ఇండైరెక్ట్గా నాకు ఇంటేస్తున్నారా బాబు, జనాల్లో బాగా వెళ్ళిపోయింది డీప్గా ఇదైతే కదా అని చెప్పి. సో ఆయన బంధాలు ఎరగొట్టుకొని మనం ఈ వీక్ అయినా సేవ్ అవుదాం, తర్వాత ఎలాగో బంధాలు విడిపోతే ఏ వాళ్ళ ఉండదు కదా, ఎలాగ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతుంది, దివ్య నిఖిత వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన ఆలోచన. సో రీతుకి నేనంటే డే 1 నుంచి ఒక డెవిల్లా చూస్తున్నాను అనమాట నన్ను. సో దివ్య సూపర్, అసలు నామినేషన్ చేసిన వాళ్ళు అనే చూడను, నాకు అందరూ ఒకటే, పట్టించుకోను, గేమ్ వచ్చినప్పుడు గేమ్ గలా చూస్తాను. సో ఇలా నామినేషన్స్ వచ్చినప్పుడు కాదు, నాకు ముందు మీరే అన్నాక ఎందుకు నాకు ముందు మీరే అని చెప్పి అన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా ఉన్నానని చెప్తాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి పెట్టి నా వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పండి. వైట్ కార్డ్ వాళ్ళందరి నుంచో పెట్టి, సో నా గేమ్ మీ వల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పండి ఎవరినైనా దమ్ముంటే అని చెప్పి ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇంకా ఇంప్రూవ్ అయిందని చెప్తారు, అలా ఎవరు చెప్పరు, డల్ అయిందని చెప్తాను అనమాట. మళ్ళీ తనుజాని పిలిచాడు. డే 1 నుంచి పిలిచిన నేమ్స్ అన్నీ చెప్తున్నాడు బర్నీతో. స్నేక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ పడ్డాను నేను. అసలు నేను ఎవరి మీద కోపం కూడా పడలేదు. భరణి గారి ఫ్యామిలీ ఆలోచనలో పడ్డారు పాపం. ఏంటన్నా మనం ఇలా అయిపోయాం, అసలు అంతా ఇమాన్యుల్ గాడే చేశాడు నాన్న, అమ్మ 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 అని నాన్న అని చెప్పి ఎంత చేశాడు నాన్న ఆడేది మన గురించి, ఎంత పుకార్లు సృష్టించి బాండింగ్స్ అయ్యి అని చెప్పి వచ్చేది చేసిన ఆడే నాన్న అని చెప్తాను అనమాట. సో భరణి, నేను ఏమైనా మీ అందరికీ ముద్దలు పెడుతున్నానా, దాని తర్వాత బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి భరణి గారు అయితే అంటారన్నమాట. మాధురి గురించి చెప్తుంది తనుజ, ఫీల్ అవుతున్నావు ఏంటి, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని ఆల్రెడీ ఇంకొకరి దగ్గర అని చెప్పి మాట్లాడుకున్నారనమాట. సో దీని తర్వాత ఏం జరిగిందో అది కూడా డీటెయిల్గా చెప్దాము. ఫీల్ అవుతున్నావు ఏంటి, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఆల్రెడీ ఇంకొకళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అందంట బాబా మాధురికి తనుజాని. ఆల్రెడీ దివ్య నిఖిత ఉంది కదా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వేం ఫీల్ అవ్వమాక, నేను ఉన్నాను అన్నట్టుగా చెప్తుంది తను. సో అండ్ నిన్ను అవాయిడ్ చేశారా, పక్కన పెట్టేశారా అంటుంది భరణితో అందంట పాపం తనుజ అందంట, నిన్ను అవాయిడ్ చేశారా, పక్కన పెట్టారా అని చెప్పి. సో మాధురి గురించి చెప్పింది అక్కడతో. సో భరణి వాళ్ళ మాటలే వింటున్నాడు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ బాగా వింటున్నాడు, వాళ్ళది వైట్ కార్డ్స్ వాళ్ళది. అండ్ మాధురి వచ్చి అన్నయ్య అని ఎందుకు పిలుస్తుంది, ఆయేషా వచ్చి అన్నయ్య అని ఎందుకు పిలుస్తుంది అని చెప్పి వీళ్ళు అడుగుతారనమాట. సో దాని తర్వాత మాధురి తనుజాని పెద్దమ్మ అని పిలువు, ఇంట్లో అందరికి నేనే పెద్దమ్మ అని పిలువు అని చెప్పి చెప్తుందనమాట. సో అండ్ ఇమ్ముకి చెప్పారంట భరణి గారు, సో నువ్వు నేమ్ పెట్టి పిలువు, ఏమైనా ఉంటే సో అలా బాండింగ్స్ పెట్టి పిలవకేమో దయచేసి, ఇలా వేరేలా టాలరేట్ అవుతుంది, అర్థం చేసుకుంటామని చెప్తున్నా అని చెప్పి కొంచెం డీటెయిల్గా చెప్తారు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మా పిక్ ఇది మిస్ అవుతారు, మళ్ళీ లైవ్లో చూడరు కదా. ఇది మన బాండ్స్ భరణి గారు, పెద్ద కూతురు, చిన్న కూతురు తనుజ, ఇటు పక్క సుమనన్న కూడా ఉంటాడు, కనిపించే వెళ్ళిపోయాడు అనమాట. సో గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు పాపం, బాధల్లో శోకసుందరంలో మునిగిపోయింది మామ ఇలా ఫ్యామిలీ పాపం. ఉద్దు తుఫాన్లో కూడా కొట్టుకున్న వరద కాండిట్లు కూడా ఇంత బాధలు రావే మామ, వీళ్ళకి ఇన్ని తెప్పులు వచ్చి పనియారా బాబా, ఇలా బాధలు ఏంటో కానీ మనం వీడియో చేస్తుంది, నాకు ఏడుపు చేస్తుంది మామ పాపం. తనుజ చిన్న కూతురు నాన్నకి నీతులు చెప్తుంది అనమాట బాగా, నాన్న మనం ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో మంచి పనులు చేసాం, చివరికి ఏం మిగిల్చావు నాన్న మాకు, బాధలు తప్ప కన్నీళ్ళు తప్ప అని చెప్పి చెప్తుంది అనమాట. సో రాము ఆయేషాతోనే ఉంటున్నాడు, ఆయేషా మొత్తం నాకు అన్నట్టుగా అంటున్నాడు అనమాట. ఆయేషానే నాకు మొత్తం, నేను ఆయేషాతోనే ఉంటాను, అవును కదా, ఆల్రెడీ మనసు ఇచ్చి నిమ్మకాయ చేతిలో పెట్టేసింది. భరణి గారు కూడా కొంచెం ట్రాక్ చేంజ్ అయ్యారు. ఆల్రెడీ మనోడైతే కనుక ట్రాక్ చేంజ్ అవ్వడం అంటే మనోడు కొంచెం సంధిస్తే దూసుకెళ్ళిపోతారు కదా రాము, అలా జరుగుతుంది అనమాట. సో మీరు మీ గేమ్ ఆడండి, నేను నా గేమ్ ఆడతాను, నా మీద డిపెండ్ అవుతుందని చెప్పి క్లియర్గా చెప్తారండి భరణి గారు అయితే కనుక. సో ఆయన అంటున్నాడు, భరణి ఫైనల్ ఏమైతే అది అయితే సూపర్ అబ్బా, భరణి గారు అయితే కనుక ఇక్కడ నచ్చారు. సో నాకు ఏ బాధ వద్దు, నన్ను వదిలేయండి అని చెప్తాడు అనమాట. సో ఇంకా చాలాసేపు డిస్కషన్, అబ్బా ఈ వీక్ నుంచి వెళ్ళిపోతే కూడా ఉన్న డేస్ అయినా హ్యాపీగా ఉండాలి కదా, అందుకని నాతో ఉండని అడుగుతున్నాను. అసలు దివ్య అలా మరీ డల్ అయిపోతుంది, ఇంకా
సుమన్ కూడా వచ్చాడు, చెప్పాను కదా సుమన్ కూడా వస్తాడని చెప్పి. సుమన్ కూడా వచ్చాడు అనమాట. వాళ్ళ డిస్కషన్ ఏంటో చూడండి చెప్తాను. అసలేం తగ్గడం లేదు, ఫుల్ పెరిగిపోతానే ఉండదు అనమాట. భరణి గారు పిలిస్తే రావటం లేదు, ఇన్ని రోజులు కలిసి ఉన్నాము, ఇప్పుడు ఏమో వైల్డ్ కార్డ్స్ వాళ్ళు రాగానే వాళ్ళ మాటలు వింటున్నారు మీరు అని వాయిచ్చేస్తుంది అనమాట బాగా దివ్య అయితే కనుక. దివ్య, నేను జెన్యూన్గా ఉండి ఒక్క మనిషితోనే అని మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందు నుంచే. సో డీటెయిల్గా ఇది మామ మెయిన్ ఏంటనే కనుక ఆయిషా యొక్క టార్గెట్ తనుజ మామ. తనుజాని కుంభస్థలం బద్దలు కొట్టాలంటే కనుక తన వల్ల అవ్వదు, తనకి ఫిజికల్గా హెల్ప్ చేసే వాళ్ళని పడగొట్టాలి ముందు. అది భరణి గారు ఆయన్ని పడగొడుతుంది. మళ్ళీ అదే డిమాన్ పావంతో కూడా పెట్టుకుంది. ఇమాన్యుల్ని కూడా కదిలిస్తుంది మెల్లిగా నేను అనుకోవడం. సో అన్ని పావుల్ని ఒకేసారి కదిలిస్తే తప్పు కదా, కాటేస్తే లేదో పావు అని చెప్పి ముందు తన మాట వినే పావుని కదిలిచింది అనమాట. డిమాన్ పావంతో కూడా డ్యాన్స్ చేయడం, అది చేయడం, ఇది చేయడం మెల్లిగా చేస్తే మనోడు కొంచెం తన హ్యాండ్ ఓవర్లోకి వస్తాడు. భరణి గారి దగ్గర ఆల్రెడీ ప్రామిస్ తీసుకుంది. సో ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరూ మాధురి గారు వాళ్ళ సైడే ఉన్నారు కాబట్టి సో మాధురి గారి సపోర్ట్ తనకు ఖచ్చితంగా ఆయిషాకి లభిస్తుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే కనుక భరణి గారు ఈ వీక్లో గడ్డు కాలంలో ఉన్నారు మామ. ఆయన అయితే కనుక ఓటింగ్ ఎనాలిసిస్లో చివరి పేరు అయింది 6గురిలో. సో ఇంకా ఆ వీడియో కూడా మనం చేస్తాం కాబట్టి సోదంతా దీంట్లో చెప్పకుండా ఆ వీడియో దాని గురించి మాట్లాడతాను మామ. అండ్ దీని తర్వాత నేను వైల్డ్ కార్డ్ మనకి క్యాప్టెన్సీ కంటెంటర్ గురించి ఆల్రెడీ ఈరోజు ఒక టాస్క్ జరిగింది. సో ఎవరైతే క్యాప్టెన్సీ కంటెంటర్ అంటే క్యాప్టెన్సీకి అర్హుడు అవ్వడానికి ఎవరి ఛాన్సెస్ ఉన్నాయి ఏంటని చెప్పి ఆ బాస్కెట్బాల్ టాస్క్ అయితే జరిగింది మామ. సూపర్గా ఆడారు మామ. తనుజ అయితే కనుక దాంట్లో సాయి గారు అయితే కనుక ఎరగొట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఉన్న సాయి గౌరవ్ అయితే కనుక సూపర్గా ఆడారు. సో ఆ గేమ్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను మామ, ఎలా జరిగింది ఏంటని చెప్పి. అర్ధరాత్రి గుసగుసలు ప్లస్ ఆ గేమ్ 2 కలిపి వస్తాయి. సో అర్ధరాత్రి గుసగుసల్లో రీతు చౌదరి డిమాన్ పవన్కి గొడవ జరిగింది. సో ఇంకా కొన్ని చిన్న క్లాషెస్ ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా దాంట్లో చెప్తాను. ఈ వీడియో అయితే కనుక ఇక్కడతో క్లోజ్ చేస్తాను మామ. మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి మామ, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.